ఏంటిది ప్రతిరోజు? నాని అందమైన భార్య ఉంటే హలో సార్, పోలీస్ స్టేషనా? తొందరగా వచ్చి పీకేదే ఉంది సార్. అప్పుడు ఏం చేస్తారు? నేనేం చేస్తాను చెప్పండి. మా పక్కింటోడు నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక 5,000 ఉంటే అప్పు ఇస్తారా? ఏరా అయ్యా, అమ్మాయి పుట్టిందంటగా? అవునయ్యా. ఇంట్లో ఎవరు లేరన్నా? ఆ బ్యాగ్ ఎందుకు షించా? ఇందులో ఏమే పక్కింటి ఆవిడికి తోడు కావాలంట, వెళ్ళొస్తా మరి. హలో, ఎవర్రా నువ్వు? నానా, నీ కొడుకుని మాట్లాడుతున్నా. రాసుకొని సేట్ వచ్చాకి చెప్పు. ఒక్క నా కొడుకు రాలేదు మనం కష్టపడేటప్పుడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? భైరవ్ సింగ్. సార్ సార్ సార్, ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? నేను వెళ్ళిపోతాం. కంటపడ్డావా? కనికరిస్తానేమో. అప్పుడు తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళ జోడు ఇవన్నీ చూసి మంచోడిని అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నీ పేరేంట్రా? రజనీకాంత్. మీరేం చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు? చెప్పేస్తారు మరి. ఇంత అనుమానం ఏంటి నీకు? వీడిని కట్ చేసి నాకు ఓకే చెప్పు. టెర్రరిస్ట్ని చంపి నీకు తాళి కడతా. నీ మీదే ధ్యాస, నిన్ను కలవాలని ఆశ. ఇప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు. చేయొద్దులు. వదలను. ఏం చేస్తావు? 4 రోటీలు అండబుర్చి తీసురా. నీకన్నిటికంటే ఏది ఎక్కువ ఇష్టం? ఆలోచించద్దు, త్వరగా చెప్పాలి. 3 లెక్క పెట్టే లోపు. పండు అడిగితే చంపేస్తారా? ఏమేలత్త, మీ బావబల్లే కామెడీ చేస్తున్నాడు. ఈసారి వాళ్ళు వస్తే నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పు. అయినా అంత కోపడతారు. నేను అడగగానే సినిమాకి ఎందుకండి అలా తీసుకెళ్లిపోతారు వెంటనే? రోజు పొద్దున్నే నేను లేచేటప్పుడు అనుకుంటాను, మాటిస్తున్నా తల్లి, కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా బాధ వచ్చినా భయం వచ్చినా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దేశభక్తి అంటే ఏంటో తెలుసా నీకు? ఇండియాకి సంబంధించిన ఒక విషయం ఫాలో అయ్యావు నువ్వు? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది ఫాలో అయ్యాను కాబట్టే తగ్గేదేలే. ఏంట్రా